హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ గురించి చెప్పబోతున్నాను. ఇది రెసిపీ అంటే ఎగ్జాక్ట్లీ రెసిపీ కాదు. జనరల్గా స్వీట్స్లో కానీ ఇంట్లో చేసుకునే లడ్డూల్లో కానీ ఎక్కువగా వాడే కిస్మిస్. దీన్నే ఎండు ద్రాక్ష అని కూడా అంటాం. వీటిని ఎలా తయారు చేస్తారో ఈరోజు చూద్దాం. వీటిని చాలా ఈజీగా చేసుకోవచ్చు. జనరల్గా వీటిని మనం డ్రై ఫ్రూట్ షాప్లో కొనుక్కుంటూ ఉంటాం. వీటిని అలా బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటికి కావాల్సినవి ఫ్రెష్ గ్రీన్ సీడ్లెస్ గ్రేప్స్. ప్రస్తుతం సమ్మర్ కాబట్టి ఫ్రెష్ గ్రేప్స్ మనకి మార్కెట్లో చాలా ఎక్కువగా దొరుకుతాయి. సో స్వీట్గా ఉండే గ్రేప్స్ తీసుకుంటే మీకు మంచి ఎండు ద్రాక్ష తయారవుతుంది. మొదటగా ఈ ఫ్రెష్ గ్రేప్స్ని ఒక గిన్నెలో తీసుకుని వాటర్ వేసుకుని అలాగే వాటర్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే మనం రెగ్యులర్గా తినే ఫ్రూట్స్లో అన్నిటికంటే కూడా గ్రేప్స్లో ఎక్కువ పురుగు మందులు వాడతారు. కాబట్టి వీటిని ఎంత ఎక్కువగా క్లీన్ చేసుకుంటే అంత మంచిది. సో వీటిని దాదాపుగా 3-4 సార్లు వరకు సాల్ట్ వేసుకుని దాని మీద ఉన్న మురికి పోయే వరకు క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక గిన్నెలో మంచినీటిని తీసుకుని బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో బ్లర్గా కనిపిస్తుంది, ఎందుకంటే దీనికి సంబంధించిన వేపర్ కెమెరా మీదకి రావడం వల్ల అది క్లారిటీగా సరిగ్గా లేదు. సో ఇప్పుడు వాటర్ ఇలా మరిగిన తర్వాత వీటిలో క్లీన్ చేసుకున్న గ్రేప్స్ వేసుకోవాలి. అలా 2-3 నిమిషాల వరకు మరగనివ్వాలి. సో ఇలా కొద్దిసేపు 2 నిమిషాలు అయిన తర్వాత ఈ గ్రేప్స్ నీటిపై తేలుతూ ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి తేలుతూ ఉంటాయి. సో అలా తేలే వరకు వెయిట్ చేయాలి మనం. అంటే అలా వాటర్ బాయిల్ అవుతూ ఒక్కొక్కటిగా లావుగా ఉబ్బుతూ గ్రేప్స్ పైకి తేలుతూ ఉంటాయి. ఇలా 2 నిమిషాల నుండి 3 నిమిషాలు గడిచిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత వీటిని మనం మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వేడి నీటిలో మరీ ఎక్కువసేపు ఉంచుకోకూడదు. మరీ ఎక్కువసేపు మరిగించినా కూడా ఈ గ్రేప్స్లో ఉండే స్వీట్నెస్ కిందకి దిగిపోయి ఆ స్వీట్నెస్ పోయే అవకాశం ఉంది. సో మనం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఉడికిన తర్వాత ఇలా కనిపిస్తాయి, ఒక బాల్ లాగా ఉబ్బుతాయి. అలాగే కొంచెం కలర్ కూడా మనకి డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇలా ఉంటే దాదాపుగా ఎండబెట్టుకోవడానికి రెడీగా ఉన్నాయి అని అనుకోవచ్చు. సో వీటిని తీసుకుని మనం ఎండలో ఎండబెట్టుకోవచ్చు. ఒక ఫ్రెష్ క్లాత్ని తీసుకుని వాటిపైన ఈ గ్రేప్స్ని ఒకదానిపై ఒకటి కాకుండా అన్నింటినీ విడివిడిగా ఉంచుకుంటే త్వరగా డ్రై అయిపోయే అవకాశం ఉంది. ఎండ ఎక్కువగా ఉంటే తొందరగానే డ్రై అయిపోతుంది. సో వీటిని ఒక క్లాత్ పైన వేసుకుని పైన మరొకటి పల్చని క్లాత్ని తీసుకొని వేసుకుంటే మంచిది. ఎందుకంటే డస్ట్ కానీ కాకులు పావురాలు ఇవన్నీ తినకుండా ఉంటాయి. సో దాదాపుగా 1 డే గడిచిపోయింది. 1 డే గడిచేటప్పటికి ఇవి సగం ఎండిపోయాయి. చూస్తే ఇది కలర్ చేంజ్ అయ్యింది. సో ఇక నెక్స్ట్ డే ఎండలో పెట్టిన తర్వాత దాదాపుగా ఫైనల్ స్టేజ్కి వచ్చేసాయి. 2వ రోజు చివరికి మొత్తం ఎండిపోయాయి. ఫైనల్ రైజిన్స్ ఎండు ద్రాక్షలా తయారయ్యాయి. ప్రస్తుతం సమ్మర్ ఎక్కువగా ఉంది కాబట్టి 2 రోజుల్లో ఎండిపోయాయి. మామూలుగా ఎండ తక్కువగా ఉన్నప్పుడు 3-4 రోజులు పట్టవచ్చు ఎండడానికి. సో ఇలా సులభమైన పద్ధతిలో మీరు ఈజీగా ఇంట్లోనే ఎండు ద్రాక్షను తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలని అనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో రోజు మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ.